విశాఖ జిల్లా గాజువాక తహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్కులో బీజేపీ గాజువాక నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కరణంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర సూచనల మేరకు గాజువాక నియోజకవర్గంలో 20 వార్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించామన్నారు. అనంతరం స్వచ్ఛ భారత్ ద్వారా పార్కులోని ప్లాస్టిక్ వస్తువులను, చెత్తను తీసి శుభ్రపరిచామన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 10 భాషల్లో ప్రావీణ్యం గల గొప్ప మేధావని, ఆయనకు ఉన్న డిగ్రీలు ప్రపంచంలో ఎవ్వరికీ లేవన్నారు. మహిళలకు ఓటు హక్కు, సమానత్వం, బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహానుభావులని, వారు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 72వ వార్డు అధ్యక్షులు సిరిసపల్లి నూకరాజు, రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు బాటా శ్రీను, కో కన్వీనర్ గూటూరు శంకర్రావు, 70వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి దీనంకొండ పావని, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వరే లలిత, జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ శేషు ప్రసాద్, కృష్ణంరాజు, ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కొల్లి దేవుడు, 86వ వార్డు అధ్యక్షులు రమణరావు, అడ్వకేట్ రమణమ్మ, మహిళా మోర్చా నాయకురాలు జీలకర్ర భువనేశ్వరి, రోహిణి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. ఆయన ముందు చూపుతోనే అప్పట్లోనే రాజ్యాంగాన్ని రచించారు. పెద్ద పెద్ద దేశాల్లో, అటు యూరోప్లో కానీ అమెరికాలో కూడా మహిళలకు, సౌదీ అరేబియాలో కూడా మహిళలకు ఓట్లకు ఉండేవి కాదు. కానీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందు చూపుతో మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించినట్టు గొప్ప నేత. ఆయన రచించిన రాజ్యాంగాన్ని ఇప్పటికి కూడా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనకి మరి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి పిలుపు మేరకు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి ఆయా ప్రాంగణాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించమని మా పార్టీ ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 10 భాషల్లో ఆయన మాట్లాడేవారు. 5 భాషల్లో మరి రాజ్యాంగాన్ని, వివిధ పాఠ్యాంశాలను కూడా రచించేవారు, గొప్ప రచయిత కూడాను. ఆయన యొక్క అడుగుజాడల్లో నేటి యువత నడవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు పెద్దలు